ఓం గురుభ్యో నమః. మనం ఇప్పుడు చూస్తున్న ఈ చెట్టు పేరు గాంధారి మొక్క. అతిపొల చెట్టు, తుత్తూరు పెండ, దువ్వెన పెండ అని పలు రకాలుగా పిలువబడతారు. ఒక్క చెట్లు ఆకు రసాన్ని గాంధారి తన పెద్ద కుమారుడు అయిన దుర్యోధనుడి శరీరానికి మర్దన చేయడం వల్ల అతని శరీరం చాలా గట్టిపడదు. అతన్ని యుద్ధంలో ఓడివేయాలన్న ఎవరి వల్ల కాకపోయేది. ఈ మొక్క యొక్క ఆకులను నువ్వుల తుడులు కలిపి వేడి చేసుకుని తయారు చేసుకుని ఉదయం బ్రహ్మ ముహూర్తంలో ఒంటికి మర్దన చేసుకుని 3 గంటల సమయం తర్వాత స్నానం చేయాలి. అప్పుడు మన శరీరం చాలా గట్టి పడుతుంది. ఈ మొక్క యొక్క ఆకులను రోజు తినమని యూట్యూబ్ వీడియోలో చెప్తున్నారు. అలా చేయకుండా ఒక 4 వచ్చి ఆకులను తీసుకొని కడిగి మంచి నీళ్ళల్లో వేడి చేసి మంట పైన మరిగించి ఒక చాయ్ గ్లాస్ అంతా కషాయం తాగండి. అది కూడా దినం తప్పి దినం తాగండి బిడ్డ. మీరు ఎప్పుడైతే తాగుతారో అది ఉదయం పడికడుపునే తాగాలి. మీరు అలా తాగడం వల్ల ఒళ్ళు నొప్పులు ఉంటే పోతాయి. లేని వాళ్ళకు అసలే రావు. ఒంట్లో నీరసం తగ్గుతుంది. షుగర్ బీపీ కంట్రోల్లో ఉంటాయి. అంతేగాని ఎవరో ఏదో ఈ వీడియోలో ఆకులను తినమన్నారని ఎలా పడతలో తినకండి. కషాయం తాగండి. అది ఒకవేళ మీకు తినే అవసరం ఉంటే నాలాంటి గురువులను అడగండి, వాళ్ళు చెబుతారు. అంతే. ధన్యవాదాలు. మీకు ఇలాంటి వీడియోలు ఇంకేమైనా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో ఎలాంటి సమస్యలున్నా, ప్రేమ, పెళ్ళి, డబ్బు, వ్యాపారం, ఇంటి బంధనం ఇంకేం కావాలన్నా నా యొక్క నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని చూసి దాన్ని నాకు కాల్ చేయండి. ధన్యవాదాలు. జై సంతోష్ మాత.